పల్నాడు జిల్లాలోని పెద్దకూరపాడులో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. వైసీపీ నుంచి నంబూరి శంకర్రావు పోటీ చేస్తున్నారు. శంకర్రావు ప్రచారంలో దూకుడు పెంచారు. ఆయన తరపున నంబూరి శంకర్రావు కుమారుడు నంబూరి కళ్యాణ్ చక్రవర్తి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్రోసరు టౌన్లో నిర్వహించిన ప్రచారంలో ఓటర్లతో మమేకమయ్యారు. తన తండ్రిని గెలిపించాలన్నారు. గత 5 ఏళ్లలో పేదల కోసం అమలు చేసిన పథకాలను, నియోజకవర్గంలో తాను చేసిన సేవలను ఓటర్లకు వివరించారు. ఇక రాష్ట్రంలో చంద్రబాబు పేరు చెప్తే గుర్తుకు వచ్చే పథకాలు ఏవీ లేవన్నారు నంబూరి కళ్యాణ్ చక్రవర్తి. ఓటర్లు ఆలోచించి జగన్ను మళ్లీ పేదల పక్షాన నిలిచిన జగన్మోహన్ రెడ్డికి అండగా ఉండాలన్నారు. కామెంట్ చేశారో వారు ఒకసారి వస్తే కనుక నేను స్వయాన వారిని తీసుకొని నియోజకవర్గం మొత్తం తిప్పి ఏ రోడ్లు వేసామో ఎంత పెట్టి వేసామో అనేది మొత్తం లిస్టుతో సహా గవర్నమెంట్ వారి దగ్గర ఏదైతే లిస్ట్ ఉందో ఎంత శాంక్షన్ చేశారో ప్రతి ఒక్కరికి చూపించి మేము చూపిస్తాం. ఆ తర్వాత ఇంకేమైనా అప్పుడు ఉంటే మాట్లాడమని చెప్పండి. ఊరక వచ్చి ఇప్పుడు వచ్చి ఇంట్లో కూర్చొని రోజుకు ఒక అరగంట కూర్చొని అలా కనిపించిపోయే వ్యక్తుల గురించి కామెంట్ చేస్తే అది సర్వం మంచిది కాదు. ముందు తెలుసుకొని నియోజకవర్గం మొత్తం తిరిగిన తర్వాత మీరు కామెంట్ చేస్తే దాన్ని స్వీకరించడానికి రెడీగా ఉన్నాం. అలా కాకుండా తిరగకుండా ఒక రోడ్డు తిరిగేసి లేదా ఎక్కడ నుంచి కాసేపు గంట వచ్చేసి మళ్ళీ ఒకసారి ఇల్లు వచ్చేసి నాకు క్యాంపెయినింగ్ అయిపోయింది, ఈ నియోజకవర్గం అంతా నాశనం అయిపోయింది, ఈ రోజు డెవలప్ అవ్వాలంటే అది ఎవరు సహించలేదు. ఇక్కడ అది మంచి పద్ధతులు కాదు. మీరు తిరగండి, ఫస్ట్ తిరిగి ప్రతి మండలం తిరిగి ప్రతి గ్రామం తిరిగి ఈ గ్రామం అభివృద్ధి అయిందా లేదా అప్పుడు తెలుసుకున్న తర్వాత మీరు కామెంట్ చేయండి. అప్పుడు మీ కామెంట్ రిప్లై చేయండి. కామెంట్ చేశారో